నమస్కారం ఫ్రెండ్స్. తిరుమల కలియుగ వైకుంఠం. ఇక్కడ జరిగే వింతలు చూస్తే సైన్స్‌కి కూడా అందని ఎన్నో రహస్యాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనది శ్రీవారి విగ్రహం ఉష్ణోగ్రత. ప్రతిరోజు ఉదయం అభిషేకం తర్వాత విగ్రహాన్ని తుడిచినప్పుడు విగ్రహం మీద చెమట బిందువులు కనిపిస్తాయని మీకు తెలుసా? సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమల కొండల్లో ఉదయం పూట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కానీ శ్రీవారి విగ్రహం మాత్రం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటుంది. కానీ అసలు వింత ఇక్కడే మొదలవుతుంది. మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక రాయి వేల సంవత్సరాల క్రితం చెక్కిన ఒక శిలా విగ్రహం ఒక మనిషి శరీరంలాగా వేడినెలా పుట్టించగలదు? సాధారణంగా రాయి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి చల్లబడుతుంది. కానీ శ్రీవారి విగ్రహం విషయంలో ఇది పూర్తిగా రివర్స్. పురాణాల ప్రకారం ఇది కేవలం శిల కాదు, స్వయంభూగా వెలిసిన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి రూపం. సైన్స్ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇక్కడ ఎనర్జీ ఫీల్డ్ గురించి అధ్యయనం చేశారు. ఈ విగ్రహం వెనుక భాగంలో ఒక వింతైన తేమ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎంత తుడిచినా అక్కడి నీటి ఊట వస్తూనే ఉంటుంది. అది సముద్రపు నీటిలాగా ఉప్పగా ఉంటుంది. అంతేకాదు, శ్రీవారికి పెట్టే పచ్చకర్పూరం అనే పదార్థం ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? అది ఏ రాయినైనా సరే కొన్ని రోజుల్లోనే ముక్కలు ముక్కలు చేసేస్తుంది. కానీ శ్రీవారి విగ్రహం మీద పచ్చకర్పూరం ఏళ్ల తరబడి పెడుతున్నా ఆ శిల ఏమాత్రం చెక్కు చెదరలేదు సరికదా, మరింత కాంతివంతంగా మారుతోంది. ఇది మెటీరియల్ సైన్స్ కి ఒక సవాల్. మరో అద్భుతం ఏంటంటే గర్భగుడిలో విగ్రహం మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ బయట నిలబడి చూస్తే అది కుడి పక్కకు జరిగి ఉన్నట్టు అనిపిస్తుంది. అర్చకులు స్వామివారి వెనుక భాగంలో చెవి పెట్టి విన్నప్పుడు వినిపించే ఆ ఓంకారం ఒక అనంతమైన సముద్ర ఘోషలా ఉంటుంది. అది ఆ విగ్రహంలో ప్రవహిస్తున్న విశ్వశక్తికి నిదర్శనం. ఇప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఊహించుకోండి, మీరు ఆ గర్భగుడి ముందు నిలబడి ఉన్నారు. చుట్టూ అంధకారం. కేవలం నెయ్యి దీపాల కాంతిలో ఆ నీలం మేఘ శ్యాముడి రూపం. అక్కడ మీకు వినిపించేది మంత్రాలు మాత్రమే కాదు, మీ గుండె చప్పుడు. మనం దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతాం. కానీ తిరుమల వెళ్ళినప్పుడు ఆ విగ్రహం దగ్గర మనకు కలిగే ఆ ప్రకంపనలు, ఆ వేడి, ఆ శక్తి మనకు ఒకటే చెబుతాయి: నేను నీలోనే ఉన్నాను అని. ఆ 110 డిగ్రీల ఉష్ణోగ్రత కేవలం భౌతికమైన వేడి కాదు. అది ఈ సృష్టిని నడిపించే ఒక చైతన్యం. అణువణువులోనూ ఆయనే ఉన్నాడు. సైన్స్‌కి అందని చోట భక్తి మొదలవుతుంది. ఆ భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు అది జ్ఞానంగా మారుతుంది. తిరుమల శ్రీవారు ఒక విగ్రహం కాదు. ఆయన ఒక అనుభవం. మరణం లేని ఒక అద్భుతం. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకండి. ఆ 7 కొండల వాడి చెమట చుక్క మనకిచ్చే ధైర్యం ఏంటో తెలుసా? శిల కూడా సజీవంగా మారగలదు. ఇక నీ జీవితం ఎందుకు మారదు అని. ఈ అద్భుతాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కామెంట్స్ లో గోవిందా అని టైప్ చేయండి. ఈ రహస్యం ఇంకా ఎంతో మందికి తెలియాలి. అందుకే ఈ వీడియోని షేర్ చేయండి. మనిషి లోపల ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపే మరిన్ని విషయాల కోసం మీ ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్ ని ఫాలో అవ్వండి. సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు.